బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా మాగనూరు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మాగనూరు జెడ్పీ హై స్కూల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చిట్టం అరెస్ట్ను బీఆర్ఎస్ నేతలు హరీష్, కవిత ఖండించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పోలీసులు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో ఉదయం తెల్లవారుజాము నుంచే మాజీ ఎమ్మెల్యేతో పాటు అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇక అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మాగనూరులో ఎలాంటి ఆందోళనకు పాల్పడకుండా ముందస్తు చర్యలో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరింపజేశారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలను ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ అని అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల తిరుగుబాట్లను అణచివేయాలనుకోవడం మూర్ఖోత్తమంటూ మండిపడ్డారు. వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్న మాగనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఇక పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? పురుగులన్నం మాకొద్దు అంటూ విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లయినా లేదా అంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అంటూ మండిపడ్డారు. ఇక అప్రజాస్వామిక విధానాలు విడనాడాలని అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు నేతలు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో ఉదయం తెల్లవారుజాము నుండే మాజీ ఎమ్మెల్యేతో పాటు అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మాగనూరులో సైతం ఎలాంటి ఆందోళనకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరింపజేశారు. అయితే బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తల ముందస్తు అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ, అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల తిరుగుబాటును అణచివేయాలనుకోవడం మూర్ఖత్వం అంటూ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న ఇక మాగనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దుర్మార్గమైన చర్య, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక పాఠశాలల సందర్శనానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం? పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడెక్కి నిలదీస్తుంటే చీమ కుట్టినట్లు కూడా లేదా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ప్రభుత్వం ఉందా? అప్రజాస్వామిక విధానాలు విడనాడాలని అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ ఇక పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి వరుస సంఘటనలు తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తూ వస్తున్నాం. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పటికప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వరుసగా ఇప్పటికీ దాదాపు గురుకుల పాఠశాలలో కొంత ఫుడ్ పాయిజను, ఇక ఇతరితర ఆత్మహత్యలు, ఇక పాము కాటుకు గురై దాదాపు 48 మంది మృతి చెందిన గురుకుల విద్యార్థుల మీద కనికరం లేదంటూ ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు అటు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇటు బీజేపీ నేతలు వరుసగా అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు వరుస సంఘటనలు కూడా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో దర్శనమిస్తుండడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో మొన్ననే రీసెంట్గా 100 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్కు ఇక పాలైతే రీసెంట్గా మరో ఇక 20 నుంచి 30 మంది వరకు కూడా ఫుడ్ పాయిజన్తో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా ప్రభుత్వంపై ఇటు ముఖ్యమంత్రిపై అయితే ఇక ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి గురుకులలో జరుగుతున్నటువంటి సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖగా ఉన్నటువంటి రేవంత్ మరి ఏం చేయబోతున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.